ప్రైజ్ ద లార్డ్. సామెతలు 8వ అధ్యాయము 17, 18, 19 వచ్చిన. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డవి. దేవుడు ఇక్కడ ఏమంటున్నా, నన్ను ప్రేమించు వారిని. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? లోకముని ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా? బిడ్డలను ప్రేమిస్తున్నామా? మరి దేవుని కంటే ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం? మనం పరీక్షించుకునే వారిగా ఉన్నాం. మనము దేవుని కంటే ఎక్కువ ఎవరిని కూడా ప్రేమించకూడదు. అది దేవుని ఆజ్ఞ. నన్ను ప్రేమించేవాడిని, నన్ను గణపరచేవాడిని నేను గణపరుస్తానన్నాడు. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తానన్నాడు. అందుకే మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? నువ్వు భార్యని ప్రేమిస్తున్నావా? లేకపోతే నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? లేక లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆ ప్రేమకు మనము కట్టుబడి ఉన్నాం. దేవుని ప్రేమకు మనం కట్టుబడి ఉండాలి. దేవుని ప్రేమను మనం దూరపరచుకోవద్దు. మనుషులను ప్రేమించట కంటే దేవుని ప్రేమించట, మనుషులను నమ్ముకున్న కంటే దేవుని నమ్ముకున్నట శ్రేష్టమని సెలవిచ్చినాం. మనం మనుషులపైన ఆధారపడుతున్నామా? దేవునిపైన ఆధారపడుతున్నామా? మరి ఎవరిపైన ఆధారపడుతున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దావీదు మహారాజు అంటున్నాడు కదా 139వ మొదటి వచనంలో, దేవా నన్ను పరీక్షించమంటున్నాడు. అట్లా మనం పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తారో మనల్ని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తానంటుండు. మరి ఐశ్వర్యమును, ఘనతను, స్థిరమైనది, కలిమియు, నీతియు మన యొద్దన నుండినని సెలవిస్తున్నాడు. అందుకని మనం ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నన్ను ప్రేమించేవారిని నా ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. అదే కీర్తన 8:21లో, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసిన వారి ధన నిధులను నింపేదనని సెలవిస్తున్నాడు. మరి మన ధన నిధులు నింపాలంటే మనల్ని ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి, దేవుని వెదకాలి, దేవుని వెంబడించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.